రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడానికి 2 వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగారాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందాలు కడుతుండగా రాయలసీమలోనూ ఇదే తరహా బెట్టింగ్లు తెర మీదకు వస్తున్నాయి. ప్రధానంగా గనక మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి, వైసీపీల మధ్య బెట్టింగ్లు కట్టేవారు పోటీ పడిపోతున్నారు. అత్యధికంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు సహా మెజారిటీపైనే పందాలు కడుతుండడం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం 5 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు పందాలు కట్టినట్లుగా సమాచారం. ఈ క్రమంలో కనీసం 500 కోట్ల రూపాయలకు తగ్గకుండా పంటర్లు, ప్రైవేటు వ్యక్తులు, స్నేహితులు ఇలా అన్ని వర్గాలు పందాలు కట్టారని పోలీసులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై కంటే కూడా ఆయన మెజార్టీపైనే భారీగా పందాలు నడుస్తున్నట్లుగా సమాచారం. కనీసం 30,000 నుంచి 50,000 మధ్యలో మెజార్టీ వస్తుందన్న దిశగా ఈ బెట్టింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. భీమవరం ప్రాంతంలో 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు పందాలు కట్టారని, అతి తక్కువగా సామాన్యులు సైతం 50,000కు తగ్గకుండా పందాలు కట్టినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈయన మెజార్టీ పైన పందాలు కూడా కట్టారు. అదేవిధంగా గుండె నియోజకవర్గంలో రఘురావ కృష్ణరాజు గెలుపు పైన జోరుగా బెట్టింగులు కట్టినట్టు తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ బెట్టింగుల పర్వం కనిపిస్తుంది. ఇక్కడ కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలుపు పైన పంటర్లు ఎక్కువగా ఫోన్లు చేసి బెట్టింగ్లోకి పలువురిని దింపినట్లుగా తెలుస్తుంది. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులపైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి కేసినేని సోదరులపైన కూడా బెట్టింగ్ జరుగుతుండగా చిన్ని మెజార్టీపై ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ పశ్చిమ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపుపైన బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా మంగళగిరి స్థానంపైనే బెట్టింగ్ రాయుళ్లు మక్కువగా ఉన్నట్లు తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి పోటీలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈయన గెలుపుపై ఎక్కువ మంది ధీమా వ్యక్తం చేస్తుండటంతో మెజార్టీపై కోట్ల రూపాయల్లో పందాలు కడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని పోలీసులు స్వయంగా చెబుతున్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ కూటమి అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన కూడా ఓ మోస్తరు పందాలు కట్టినట్లుగా తెలిసిందే. రాయలసీమలో సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలో ఉన్న కుప్పంలోనూ పందాలు కట్టినట్లుగా సమాచారం. వీరి గెలుపు ఖాయం కావడంతో మెజార్టీపైనే ఎక్కువగా పంటర్లు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వచ్చినంత మెజార్టీ ఈ ఎన్నికల్లో జగన్ కు రాదని ఎక్కువ మంది పందెం కట్టినట్లుగా తెలిసిందే. ఇక చంద్రబాబు మెజార్టీ విషయంలోనూ ఇదే తరహా పందాలు కట్టినట్లుగా సమాచారం. అదేవిధంగా కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలకు 1,00,000 పైన ఓట్లు వస్తాయని ఎక్కువ మంది పందాలు వేస్తున్నట్లు తెలిసిందే. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ₹1,00,000 బెట్టింగ్ కు ఎవరైనా ముందుకొస్తే పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ అభిమానులు 5 లక్షల వరకు సిద్ధమయ్యారు. అయితే పోలింగ్ మరుసటి రోజు నుంచి 1,00,000కు ₹1,00,000 మాత్రమేనని ఇప్పుడు అంటున్నారు. దీంతో ఎన్డీఏ విజయం ఖాయమైందనే ధీమా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అటువైపు నుంచి పందాలు కాసేవారు భారీగా ఉంటే వైసీపీ తరపున తగ్గిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇక ఏపీ ఎన్నికలపై ఇక్కడే కాకుండా తెలంగాణలోనూ పందాలు కడుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ ఎన్నికల వ్యవహారం ఆ రాష్ట్రంలోనూ కాక రేపుతుండడం విశేషం.